స్థలాలు సాధించుకోవాలని సిపిఐ పిలుపునిచ్చింది. 21న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆధ్వర్యంలో జరగబోయే పోరాట సమితిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఇల్లు లేని పేదలందరూ కోమరగిరి రండి, పోరాటం ద్వారానే స్థలాలు సాధించుకోవాలి. బుధవారం సాయంత్రం నుంచి సిపిఐ జిల్లా బృందం గ్రామాలు తిరుగుతూ సమావేశం నిర్వహిస్తుంది. ఈ పర్యటనలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బొడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సాగర్ రామకృష్ణ, వ్యవసాయ కార్యదర్శి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. కుటుంబం అందరూ కూడా రావాలి. మీరు ఏమన్నా పనికి వెళ్తే ఆ రోజు ఇప్పుడే ఒకరోజు ముంచెస్తున్నాం, సెలవు చేసుకోండి. ఆ ఎంఆర్ఓ ఆర్టీఓ వెళ్ళారు కదా, అక్కడ మనకు దరఖాస్తులు ఇస్తాము. ఆ ఫామ్ తీసుకుని మీరు రావాలి. అక్కడ పొరపాటు ఎవరికైనా దరఖాస్తు లేకపోతే అక్కడ ఇంకోటి రాస్తాం. పొరపాటు మాకు రాయలేదండి, నేను ఆలస్యంగా తెలిసిందండి, అది కంగారు ఏం పడకండి. మీరు అక్కడ రండి. కొన్ని ఇప్పుడు మన సీనికి ఇచ్చాం, ఆ ఖాళీ త్వరగా జగనేడమ్మా ఇప్పుడు ఎవరికి ఇచ్చాం కదా, నీకు ఇచ్చాం. ఉన్న పేటలు ఉన్న రాష్ట్రాలు ఇది మీకు అర్థమయ్యేలాగా శుక్రవారం 21 అంటే రేపు కాకుండా ఎల్లుండా మీరు రాసిన 170 200 రాశారు. ఆ 200 400 మంది పిల్లలతో సహా అక్కడ ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నారని ఎవరిని అడిగితే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వస్తున్నారు. నా పేరు మధు, ఈ పేరు పాడుకునే ప్రసాద్. అందుకని మేము అందరం కూడా అమ్మాయిలో జాబికి వెళ్ళి ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పండి సార్.